హౌస్ కన్స్ట్రక్షన్ ప్లాన్ని లేఅవుట్ మార్కింగ్ ఎట్లా చేస్తారు? చాలామంది ఈ లేఅవుట్ మార్కింగ్లోని మిస్టేక్ చేస్తారు. ఈ లేఅవుట్ మిస్టేక్స్ వల్లే మీకు కంప్లీట్గా మీ హౌస్లో ఇష్యూస్ వస్తాయి. ఓకే, ఇది మన ప్లాట్ అనుకుందాము. 20 feet by 36 feet. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఉందనుకుందాము. ఎగ్జాక్ట్గా ఈస్ట్ ఫేసింగ్కి ఈ ప్లాట్ ఉంది. సపోజ్కి ఈస్ట్ ఫేసింగ్కి ప్లాట్ ఉందని చెప్పి చూపిస్తాము. సో ఇక్కడ అదర్ బిల్డింగ్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనం ప్లాట్ డ్రా చేసినాం కదా, ఇక్కడ వేరే వాళ్ళ ప్లాట్. ఇది ఇంకో బిల్డింగ్. ఓకే, ఇక్కడ కూడా బిల్డింగ్. సో చుట్టుపక్కల అన్ని బిల్డింగ్స్, అట్లానే ఎక్స్ట్రా బిల్డింగ్స్ ఉన్నాయనుకుందాము. మనకి ఈ ఫేజ్ 20 feet, ఈ ఫేజ్ 30 feet. ఇప్పుడు సెంట్రల్ లైన్ మార్కింగ్ వచ్చేసరికి మనము చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏమి అంటే, ఇక్కడ రోడ్డు, సో రోడ్ నుంచి కానీ ల్యాండ్ వేరే సర్ఫేస్ నుంచి కానీ, ఇప్పుడు ఆల్రెడీ ఇల్లు ఉన్నాయి కాబట్టి ఈ ఇంటికి ల్యాండ్ ఓవర్ వేసుకోవచ్చు, లేదా వేరే సర్ఫేస్ నుంచి ల్యాండ్ ఓవర్ తీసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఒక మెయిన్ పాయింట్లు తీసుకోవాలి. ఇట్లా ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ చేస్తున్నాము. ఈస్ట్ ఫేసింగ్ దగ్గర మన ఫ్రంట్లో ఒక దగ్గర మెయిన్ మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇది మన ప్లాటు, ఇది మన ఏరియా అని చూపించేది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ ఇల్లులు ఉన్నాయి కాబట్టి మనకు ఆ ఇష్యూ ఏం లేదు. సో మనం డైరెక్ట్గా ఇంటి నుంచి మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఇక్కడ ఒక ఇల్లు ఉంది కదా. సో ఈ ఇంటి నుంచి ఈ ఇంటికి మనం ఇట్లా అవుటర్ ఫేస్కి వాళ్ళ బౌండరీకి ఒక లైన్ డోరీ పెట్టేసి ఇక్కడ ఒక మార్క్ తీసుకుంటాం. ఓకే, ఈ మార్క్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇది మెయిన్ పాయింట్స్ అనమాట. ఇక్కడ ఒక పాయింట్ మార్కింగ్, ఇక్కడ ఒక పాయింట్ మార్కింగ్. ఈ 2 పాయింట్ మార్కింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఫేసింగ్ చెక్ చేయాలి. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేస్ ప్లాట్ అని చెప్పారు. పర్ఫెక్ట్గా ఈస్ట్ ఫేస్ ఉందా, లేదా ఈస్ట్ ఫేస్ కంటే చేంజ్ అవుతుందా? ఎట్లా చెక్ చేస్తాము? ఇక్కడ మనము కంపాస్ యూజ్ చేసుకొని, ఓకే, ఇక్కడ మనం సెంట్రల్ లైన్లో, ఇప్పుడు ఇది లైన్ డోర్ అనుకోండి, మీరు ఈ లైన్ డోర్ని ఇక్కడ ఫేస్ చేశారు. ఇక్కడ ఫేస్ చేసిన తర్వాత మీరు కనుక కంపాస్ని యూజ్ చేసుకొని పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా ఈస్ట్ యాంగిల్ అనేది 0 రావాలి. ఇప్పుడు ఏమవుతుందంటే, కొంతమంది వీళ్ళ ఇల్లు ఇట్లా క్రాస్గా ఉండొచ్చు. ఓకే, వీళ్ళ ఇల్లు ఇట్లా క్రాస్గా ఉంది. బట్ మీరు ఈస్ట్ ఫేసింగ్ పెట్టుకుందాం అన్నప్పుడు మీరు లైన్ డోరీ పక్కా పెట్టుకోవాలి. ఈ లైన్ డోరీ పక్కా పెట్టుకొని మీరు కంపాస్తో 0 degrees, చాలామంది కంపాస్ అంటే సెల్ ఫోన్లో యూజ్ చేస్తుంటారు. సెల్ ఫోన్లో కంపాస్ అసలు యూజ్ చేయబాకండి. సెల్ ఫోన్లో కంపాస్ కాదు ఇది. సెల్ ఫోన్లో కంపాస్లో అక్యురసీ రాదు. ఓకే, మీరు చెక్ చేయాలి అనుకుంటే మీరు నార్మల్ కంపాసే తీసుకోవాలి. లోకల్లో కంపాస్ దొరుకుతుంది. సో కంపాసే తెచ్చుకొని ఈస్ట్ ఫేసింగ్ చెక్ చేయాలి. కొంతమందికి ప్లాట్లు ఎట్లా ఉంటాయంటే, వాళ్ళ ప్లాటు, ఇప్పుడు ఈ హౌస్ ఏదైతే ఉంటుందో ఇది ప్లాట్ తీసుకుంటే, ఈ ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఒక 25 degrees తిరిగి ఉంటుంది. మీకు కావాలి అంటే డైరెక్ట్గా ఇట్లా 25 degrees యాంగిల్తో పెట్టుకొని మీరు మిగిలిన హౌస్ అంతా వాస్తు ప్రకారం డిజైన్ చేసుకోవచ్చు. లేదు నాకు ఎగ్జాక్ట్గా ఈస్ట్ ఫేసింగ్ కావాలి అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఇది మీకు 25 degrees తిరగడం వల్ల మీరు ఎగ్జాక్ట్గా ఈస్ట్ ఫేసింగ్ చేస్తే, ఇంకో కలర్తో రాస్తాను.
ఇది ఎగ్జాక్ట్ ఈస్ట్ ఫేసింగ్ ఇట్లా వస్తుంది. మీరు ఎగ్జాక్ట్గా ఈస్ట్ ఫేసింగ్ వెళ్తే అప్పుడు మీకు హౌస్ అనేది ఇలా యాంగిల్ తిరిగినట్టు ఉంటుంది. ఇలా యాంగిల్ తిరిగినట్టు ఉన్నా కానీ అది మనకు ప్రాబ్లం లేదు. ఎందుకు ప్రాబ్లం లేదు? మనకు వాస్తు ఇక్కడ ప్రాపర్గా ఫాలో అవుతున్నాము. ఒకవేళ మీరు ఈస్ట్ ఫేసింగ్ 25 degrees యాంగిల్ తిరిగింది, దాన్ని ఓకే అని యాక్సెప్ట్ చేసుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేసుకోండి. దాని ప్రకారమే మీ హౌస్ డిజైన్ చేయించుకోండి. హౌస్ డిజైనింగ్లో ఆ వాస్తు ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నిమిషం చెక్కింగ్ పెడతాను. రెండో పాయింట్ ఏంటి, డైరెక్షన్ చెక్ చేయాలి. మెయిన్గా మనం నార్త్ చెక్ చేసుకోవాలి. కంపాస్ తీసుకుని నార్త్, నెక్స్ట్ ఈస్ట్ ఏదైనా మనకు పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ప్లాట్ తీసుకున్నారు, బాగానే ఉంది. మీ ప్లాట్లో ఆల్రెడీ పక్కన బిల్డింగ్స్ ఉన్నాయి, వెళ్ళాను కూడా ఇంకా చాలా బాగుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్స్ ఉన్న ప్లాట్లో మీరు ఆల్రెడీ మార్కింగ్ తీసుకున్నారు, 2 మెయిన్ పాయింట్లు తీసుకున్నారు అనమాట. ఓకే, ఈ 2 మెయిన్ పాయింట్లు మీరు తీసుకున్నారు కదా, ఈ 2 మెయిన్ పాయింట్స్ నుంచి మీరు ఇప్పుడు హౌస్ మార్కింగ్ ఇవ్వాలి. మీ హౌస్ సెంట్రల్ లైన్ మార్కింగ్ ఉంటుంది, ఆ సెంట్రల్ లైన్ మార్కింగ్ అనేది మీరు ఇప్పుడు ఇవ్వాలన్నమాట. సో దానికోసం ఏం చేస్తారు, పాయింట్లో ఆల్రెడీ మీరు ఫేస్ డైరెక్షన్ చెక్ చేసుకున్నారు, మీకు ఎగ్జాక్ట్గా వచ్చింది. ఎగ్జాక్ట్గా వస్తే ఇప్పుడు నెక్స్ట్, సో ఇదే మార్క్ కాబట్టి మీరు ఇక్కడి నుంచి ఎంత గ్యాప్ ఇద్దాం అనుకున్నారు. సో నేను 6 feet గ్యాప్ ఇస్తాను. సేమ్ మీరు 345 కూడా చెప్తాను. సో దీని ప్యారలల్గా 6 feet గ్యాప్ చేసుకొని మీరు అప్పుడు మెయిన్ పాయింట్స్ తీసుకుంటారు. ఇది మన బేస్ లైన్. 6 feet మార్క్ చేసుకొని మీరు మెయిన్ పాయింట్స్ తీసుకొని ఇక్కడ మీరు బేస్ లైన్ తీసుకున్నారు. ఇది మీకు ఎగ్జాక్ట్గా ఈస్ట్ ఫేసింగ్ ఉంది. ఓకే, ఇప్పుడు మీరేం చేస్తారు అంటే దీని నుంచి మనకి ఇప్పుడు మన సెంట్రల్ లైన్ డ్రాయింగ్ ఉంటుంది కదా, దీపనుష్ హలో అన్న, హాయ్ దీపనుష్. ఇప్పుడు ఇక్కడ మన సెంట్రల్ లైన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఒక లైన్ గీసుకుంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ చెప్తున్నాను, ఇట్లా మీరు లైన్ గీసుకున్నారు, ఈ లైన్ క్రాస్గా వచ్చింది, ఆ స్ట్రైట్ వచ్చిందా మీకు ఎట్లా తెలుస్తుంది? హాయ్ దీపనుష్ హలో. దీపనుష్ పేరు కొంచెం డిఫరెంట్గా ఉందిగా. సో ఇది మీకు ఎట్లా వచ్చింది అన్నీ చెక్ చేసుకోవడానికి మీరు 3, 4, 5 మెథడ్ యూజ్ చేస్తారు. ఈ మెథడ్ కాకుండా మనకి స్క్వేర్ టూల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనము 3, 4, 5 మెథడ్ తీసుకుందాము. 3, 4, 5 3, 4, 5 మెథడ్ ఏంటి అంటే, మనం ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ట్రయాంగిల్లో బేస్ అనేది 3 centimeter లేదా 3 meter లేదా 3 feet ఏదో ఒక యూనిట్ అనుకుంటే, సో మనం ఇప్పుడు 3 feet అనుకుందాం. బేస్ 3 feet తీసుకుంటే మీరు ఈ అప్పర్ సైడ్ పోర్షన్ 4 feet తీసుకుంటే మీకు డయాగోనల్ అనేది 5 feet రావాలి. ఓకే, దీపనుష్ తెలుగునా మాట్లాడుతుంది లేకపోతే వేరే లాంగ్వేజ్ అండి ఇది? సో ఇది ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనము ఇక్కడ మార్కింగ్ ఇచ్చున్నాము. సో మనం దీంట్లో ఇక్కడ స్కేల్తోనే 3, 4, 5 చెక్ చేద్దాము. 3,
ఇక్కడ పాయింట్ మార్క్ చేశాను. ఇటు 4 ఇక్కడ పాయింట్ మార్క్ చేశాను. సో 3, 4, 5లో చెక్ చేసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుందా 5.5 వచ్చింది. చూసారా, మార్క్ చేసింది చూపిస్తాను. కనిపిస్తుందా 5.5 వచ్చింది. అది 5.5 రాకూడదు, 5 రావాలి. అప్పుడు మనం ఈ తీసుకున్న ఏది ఉందో అది పర్ఫెక్ట్గా రైట్ యాంగిల్లో ఉంది అన్నట్టు. సో సెంట్రల్ లైన్ మార్కింగ్ చేసేటప్పుడు ఈ 3, 4, 5 మెథడ్ పక్కా యూజ్ చేయాలన్నమాట. ఇది యూజ్ చేయకపోతే ఏమవుతుందంటే మీ హౌస్ కూడా ఓరియంటేషన్ అయిపోతుంది, ఒక పక్కకి చేంజ్ అయిపోవడము అట్లా అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తున్నాను. ఇటు సైడ్ 3, ఓకే, ఇటు సైడ్ 4, రెండింటిని జాయిన్ చేస్తే 5. ఇప్పుడు చూడండి, ఇది 3 feet, లేదు మనం 3 centimeter తీసుకున్నాం. సార్ 3 centimeter తీసుకున్నాము. ఇది 3 centimeter, ఇది 4 centimeter, ఇది 5 centimeter వచ్చింది. ఇది మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు డైమెన్షన్. హౌస్ కన్స్ట్రక్షన్లో ఎవరన్నా ఓన్ హౌస్ చేయించుకుంటూ ఉన్నా లేదా ఓన్ హౌస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు 3, 4, 5 మెథడ్ అనేది యూజ్ చేసాము. ఈ 3, 4, 5 మెథడ్ యూజ్ చేసుకొని బిల్డింగ్ మార్కింగ్ ఇస్తున్నాము. మనకు మార్కింగ్ ఇచ్చింది కూడా చూపిస్తాను. ముందు నెంబర్ 1 మనము ఈస్ట్ ఫేసింగ్లో 2 మెయిన్ పాయింట్స్ తీసుకున్నాము. సో ఫస్ట్ ఈస్ట్ ఫేసింగ్లో 2 మెయిన్ పాయింట్స్ తీసుకున్నాం, పాయింట్ 1, పాయింట్ 2. ఈ 2 మెయిన్ పాయింట్స్ తీసుకొని దీని నుంచి మనం ఫ్రంట్లో ఎంత డిస్టెన్స్ ఇచ్చాము, 6 feet. ఓకే, చుట్టుపక్కలంతా మనం సేమ్ డిస్టెన్స్ ఇస్తాము. ఇటు 2 feet, బ్యాక్ సైడ్ 2 feet, ఇటు సైడ్ 2 feet. ఫ్రంట్ ఒక్కటే మనం ఎక్కువ డిస్టెన్స్ ఇస్తాము. ఈ 6 to 5 feet తీసుకుందాం. 5 feet. ఇప్పుడు మీరు ఇటు సైడ్ వచ్చేసరికి మీరు 3, 4, 5 మెథడ్ యూజ్ చేసుకొని చెక్ చేసుకున్నారు. ఇప్పుడు ఇటు సైడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది. సో ఇది కన్స్ట్రక్షన్ టూలు. ఫస్ట్లో 3, 4, 5 చేసాము. ఇప్పుడు స్క్వేర్ టూల్, ఈ టూల్ యూజ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈ టూల్ యూజ్ చేసాం అనుకోండి, మనకు ఆల్రెడీ లైన్ డోర్ ఉంటుంది. దాని నుంచి స్ట్రైట్ మనం లైన్ డోర్ మళ్ళీ మ్యాచ్ చేసుకోవడమే. చూడండి, మీరు కింద లైన్ని బేస్ చేసుకుంటే ఇది 90 degree యాంగిల్ టూల్ మీకు డైరెక్ట్ వస్తుంది. ఒక మెథడు 3, 4, 5 మెథడ్. సో 3, 4, 5 లైవ్లో ఒక్కరే పర్సన్ ఉన్నారు. పర్సన్స్ ఎక్కువైతే మనం కూడా కాన్సెప్ట్ చెప్పిన దానికి ఎవరన్నా కొత్తగా ఇల్లు కట్టుకుందాం అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. ఇట్లా మీకు ఏమైనా మీ హౌస్ ప్లానింగ్లో మీకు డౌట్ ఉండి, లేదు మీకు ఏమైనా ప్లాట్ కావాలి లేదా బేసిక్ డ్రాయింగ్ కావాలి, ఇట్లాంటివన్నీ మనం కొన్ని ఫ్రీ సర్వీస్ కూడా ఉన్నాయి, కొన్ని పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి, అది కూడా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు హౌస్ ప్లానింగ్లో సెంట్రల్ లైన్ మార్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఈ మార్కింగ్లోని మిస్టేక్స్ వచ్చేసి హౌస్ మొత్తం రొటేషన్ అవ్వడము, లేకపోతే వాస్తులో ప్రాబ్లం రావడం, ఇటు 2 ఇంచులు పెరగడం, అటు 2 ఇంచులు పెరగడం, ఇట్లా అవుతుందన్నమాట. వాస్తుని కన్సర్న్గా తీసుకునే వాళ్ళకి ఇది చాలా మ్యాండేటరీ, పక్కా కావాల్సింది. సో మళ్ళీ మీకోసం క్లారిఫైలో చెప్తాను. ముందు
ముందు మెయిన్ మార్కింగ్ ఇచ్చామన్న ప్లాట్ యొక్క మార్కింగ్. ఈ ప్లాట్ మార్కింగ్కి మీకు అక్కడ చుట్టుపక్కల నాపరాళ్ళు ఉంటాయి. మీ ప్లాట్కి అయితే మీకు రాళ్ళు పెట్టేసి ఉంటారు. లేదంటే రెవెన్యూ ఆఫీస్ వాళ్ళ నుంచి తీసుకుంటే అప్పుడు వాళ్ళు మీకు ప్లాట్ మార్కింగ్ చేసి ఇస్తారనమాట. ఈ ప్లాట్ మార్కింగ్ చేసి చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయనుకోండి, ఆ ఇంటికి ఒక లైన్ డోరీ కట్టుకొని దాని నుంచి మీరు మీ ఇంటి ఫ్రంట్ సెంటర్ లైన్ మార్క్ చేసుకుంటారు. లేదు అక్కడ మీకు లైన్ డోరీ ఏమీ లేదు అనుకుంటే అప్పుడు మీరు ఏమంటారు కంపాస్ యూజ్ చేసుకొని కంపాస్తో డైరెక్షన్ మ్యాచ్ చేసుకొని ఫ్రంట్ లైన్ అనేది తీసుకుంటారు. ఓకే, సో ఈ ఫ్రంట్ లైన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ లైన్స్ ఇవ్వాలి, ఇటు ఇవ్వాలి, ఇటు ఇవ్వాలి. ఆ సైడ్ లైన్స్ కోసము 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి 3-4-5 మెథడ్. 3-4-5 అంటే ట్రయాంగిల్లో బేస్ 3, సైడ్ 4, డయాగోనల్ 5. ఓకే, సెకండ్ ఏంటంటే స్క్వేర్ టూల్. ఇది మనకి స్క్వేర్ టూల్. ఈ టూల్ యూజ్ చేసుకొని చూడండి ఇట్లా లైన్ డోరీ పెట్టిన తర్వాత ఈ స్క్వేర్ టూల్ కనుక మీరు యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు స్ట్రైట్ వచ్చేస్తుంది. ఇప్పుడు సేమ్ ఇటు పక్కన సో బేస్ అనేది దీనికి మ్యాచ్ అవ్వాలి. ఇటు పక్కన కూడా సో మిగిలిన ఫ్రంట్ మనం ఇట్లా స్క్వేర్ టూల్ యూజ్ చేసుకొని స్క్వేర్ టూల్తో చేసాము. స్క్వేర్ టూల్ కాదు, మెథడ్ 1 3-4-5, మెథడ్ 2 స్క్వేర్ టూల్. ఇప్పుడు స్క్వేర్ టూల్తో చేసాము. స్క్వేర్ టూల్తో చెక్ చేసిన తర్వాత మీరు స్క్వేర్ టూల్తో ఇక్కడ రైట్ యాంగిల్ ఇచ్చినారు. సో స్క్వేర్ టూల్ ఇచ్చే కాబట్టి మీరు రైట్ యాంగిల్ వచ్చేసింది. సో ఇది కన్ఫామ్, ఓకే ఒప్పుకుంటాం, ఇది కన్ఫామే. బట్ దీని తర్వాత మనం ఇంకొక థింగ్ చేయాలి, అదే డయాగోనల్ చెకింగ్. ఫోర్త్ వన్ డయాగోనల్ చెకింగ్. డయాగోనల్ చెకింగ్ అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసింది పర్ఫెక్ట్ రైట్ యాంగిల్ అనమాట. పర్ఫెక్ట్ రైట్ యాంగిల్ అయితే డయాగోనల్స్ 2 సేమ్ ఉండాలి. ముందు ఇక్కడ చూద్దాము. సో ఇది వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 27 సెంటీమీటర్ ఉంది. సో ఇక్కడ కూడా చూద్దాము, చూడండి ఇది సేమ్ అప్రాక్సిమేట్లీ 27 సెంటీమీటర్ ఉంది. సో ఇప్పుడు మనం ఏదైతే ప్లాట్ మార్కింగ్ ఇచ్చామో ఆ ప్లాట్ మార్కింగ్ ఇప్పుడు పర్ఫెక్ట్ అయినట్టు. ఓకే, సో ఈ డయాగోనల్ చెకింగ్ చేసుకొని డయాగోనల్ ఇటు 27 ఫీట్ వచ్చింది అండ్ వేరే డైరెక్షన్ తీసుకొని 27 ఫీట్ వచ్చింది. ఇలా డయాగోనల్ చెకింగ్ కూడా మీరు చేసుకుంటే ఏమైనా కరెక్షన్స్ ఉంటే వాటిని తక్కువ చేసుకోవచ్చు, రిడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అయిపోయింది. దీని తర్వాత డయాగోనల్ కూడా చెక్ చేసుకున్నాము. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని పాయింట్స్ మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం బేస్ లైన్ 3-4-5 మెథడ్ ఇది కూడా రిమూవ్ చేద్దాము. ఓకే, ఇప్పుడు బేస్ లైన్లు ఇప్పుడు మీకు మొత్తం ప్లాట్ అవుటర్ ప్లాట్ అంతా మార్కింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, మీరు
మధ్యలో సెంటర్ లైన్ అంటే మనకి ఎట్లా, మీకు ఒక హౌస్ డ్రాయింగ్ చూపిస్తాను. సో ఇది మనకున్న హౌస్ ప్లాను. ఈ హౌస్ ప్లాన్లో ఎన్ని పాయింట్లు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9, మొత్తం 9 కాలమ్స్ ఉన్నాయి. ఆ 9 కాలమ్స్కి మార్కింగ్ మనం ఇక్కడ ఇస్తున్నాం అన్నమాట. ఓకే, 9 కాలమ్స్కి మార్కింగ్ ఇక్కడ ఇస్తున్నాము. ఇక్కడ సెంటర్, ఇక్కడ ఒక పాయింట్ సేమ్, ఇక్కడ కూడా మన సెక్షన్ వచ్చి ఇక్కడ ఒక పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ సెంటర్ లైన్ డ్రా చేద్దాం. ఇది ఒక సెంటర్ అంటే ఇక్కడ ఒక లైన్ డోర్ మీరు పెట్టారు సైట్లో, అన్ని సైట్లో ఇక్కడ ఒక లైన్ డోర్ ప్లేస్ చేశారు. ఇప్పుడు మనం మొత్తం ఇన్ని 9 కాలమ్స్ మార్కింగ్ ఇవ్వాలి కదా. 22 ఇప్పుడు మీకు కాలం యొక్క ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్ అనేది వచ్చేసింది. ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్కి సెంటర్ పాయింట్ ఇక్కడ వచ్చేసింది. మీకు హైలైట్ ఎల్లో వస్తాను, ఎల్లో మీకు కనిపించిద్దా? మీ అందరూ హాయ్, సారీ లైవ్ అనేది కట్ అయింది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాము. చాలా మందికి హౌస్ కన్స్ట్రక్షన్లో సెంటర్ లైన్ మార్కింగ్ ఎట్లా చేస్తారు అనేది వాళ్ళకి చాలా పెద్ద ఇష్యూ అనమాట. వాళ్ళకి ప్రాపర్గా ఐడియా ఉండదు సెంటర్ లైన్ మార్కింగ్ ఎట్లా చేస్తారండి. ఈ వీడియోలో మనం సెంటర్ లైన్ మార్కింగ్ ఎట్లా చేస్తామని చూస్తాము. దాంతోపాటు రెగ్యులర్గా ఎక్కడెక్కడ మిస్టేక్స్ అవుతాయి, ఆ మిస్టేక్స్ మనం ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి, ప్రతి ఒక్కటి పాయింట్ బై పాయింట్ చెప్తున్నాను. ఫస్ట్ ఏంటి అంటే సెంటర్ లైన్ మార్కింగ్ చేస్తాం ముందు మనం బేస్ పాయింట్స్ ఇవ్వాలి. బేస్ పాయింట్స్ అంటారు. ఫస్ట్ మనము మార్కింగ్ ముందు వాటికి బేస్ పాయింట్స్ అనేవి వాటికి కన్ఫర్మ్ చేసి ఇవ్వాలన్నమాట. ఆ బేస్ పాయింట్ మీ చుట్టుపక్కల ఇల్లు ఉంటే ఓకే, మీ చుట్టుపక్కన ఏమైనా ఇల్లు ఉన్నా వాటినో పర్వాలేదు, బేస్ పాయింట్ ఎగ్జాక్ట్గా వచ్చేసింది. మీ చుట్టుపక్కన ఎక్కడ ఇల్లు లేదనుకోండి, బేస్ పాయింట్ తీసుకోవడం కష్టం. అట్లాంటి టైంలో ఏం చేయాలి అంటే మీరు కంపాస్ తీసుకొని ఎగ్జాక్ట్గా 90 degrees నార్త్ పెట్టుకొని, మీకు ఆల్రెడీ మీ ప్లాట్ యొక్క బౌండరీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇదొక బౌండరీ పాయింట్, ఇదొక బౌండరీ పాయింట్, ఇదొక బౌండరీ పాయింట్, ఇదొక బౌండరీ పాయింట్, ఈ బౌండరీ పాయింట్స్ని బేస్ చేసుకొని మీరు ఫస్ట్ బేస్ లైన్ డ్రా చేస్తారు. బేస్ లైన్ డ్రా చేసిన తర్వాత నార్త్ డైరెక్షన్ కానీ మీ ఫేసింగ్ డైరెక్షన్ అవుతుందో ఆ డైరెక్షన్ కన్ఫర్మ్ చేసుకుంటారు. సో బేస్ లైన్ డ్రా చేసిన తర్వాత మీ డైరెక్షన్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు పర్ఫెక్ట్ రైట్ యాంగిల్ రావాలి. పర్ఫెక్ట్ రైట్ యాంగిల్ రావాలంటే 3-4-5 మెథడ్ యూజ్ చేసుకుంటారు. 3-4-5 మెథడ్ యూజ్ చేసుకొని పర్ఫెక్ట్ రైట్ యాంగిల్ అనేది మార్క్ చేసుకుంటారు. సో మీకు ఇచ్చేసిన 1 3-4-5 2 లేదు అంటే ఈ స్క్వేర్ టూలు. ఓకే, ఈ స్క్వేర్ టూలు యూజ్ చేసుకొని మీరు మార్కింగ్ చేసుకుంటారు. ఈ 2 మార్కింగ్ చేసుకున్న తర్వాత మీరు తర్వాత చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే డయాగ్రామ్స్ చెకింగ్ చేయాలి. సో ఈ డయాగ్రామ్స్ పర్ఫెక్ట్గా ఉంది. మన రెక్టాంగిల్ ట్రై చేసినప్పుడు 2 డయాగ్రామ్స్ సేమ్ లెంత్ ఉండాలి. ఆ డయాగ్రామ్స్ సేమ్ లెంత్ ఉన్నాయా లేదా, మనం ఇప్పుడు డయాగ్రామ్ కూడా చెక్ చేసుకుంటే 27 feet వచ్చింది, ఎగ్జాక్ట్ సేమ్ లెంత్. ఓకే, ఈ డయాగ్రామ్స్ అయిపోయిన తర్వాత మీకు మొత్తం మీ చుట్టుపక్కల అంతా లెండర్ పెట్టుకుని వీటి సెంటర్ పాయింట్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఈ సెంటర్ పాయింట్ వచ్చిన తర్వాత మీ నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అంటే స్టెప్ నెంబర్ 5 ఫుట్టింగ్ మార్కింగ్. మీకు ఫుటింగ్ అయితే ఫుటింగ్, లేదు పీసీసీ అయితే పీసీసీ. ఇప్పుడు ఎట్లా మార్కింగ్ చేస్తారో ఒకసారి మీకు చూపిస్తాను.
ఇప్పుడు ఫుటింగ్ ఎట్లా ఉంటుంది అంటే ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఇటు నుంచి ఇటు ఒక ఫీట్ ఉంటుంది. మన ఫుటింగ్ సైజెస్ కావాలి కదా మీకు, ఇక్కడ ఫుటింగ్ సైజ్ రాస్తున్నాను. సో ఇది 1 మీటర్ ఫుటింగ్, హైట్ వచ్చేసరికి 0.45 మీటర్ హైటు. సో అటు సైడ్ కూడా మీకు 1 మీటర్ ఫుటింగ్. దీని మీద ఎక్స్ట్రా మనకి పీసీసీ ఉంటుంది, ఇది తీసుకోండి. ఇది పీసీసీ ఇటు ఒక 150 ఎక్స్ట్రా ఉంటుంది, ఇటు ఒక 150 ఎక్స్ట్రా ఉంటుంది. సో పీసీసీతో కలుపుకొని మనకి టోటల్ లెంత్ ఎంత అయింది? 1.3 మీటర్ అయింది. 1.3 మీటర్ అంటే సెంటర్ పాయింట్ ఏంటి 1.3 మీటర్కి? 650. సో మీరు ఈ పాయింట్ తీసుకుంటే ఇక్కడ నుంచి 650. సో ఇటు ఒక పాయింట్ అవుతుంది. సేమ్ ఇక్కడ నుంచి 650, ఇక్కడ ఒక పాయింట్ అవుతుంది. ఓకే, ఇది మీకు అవుటరు. ఇదే రకంగా ఇటు సైడ్ ఇది ఒకటి. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ ఇట్లా మీరు ముగ్గుతో మార్కింగ్ చేసుకోవాలి. ముగ్గుతో మార్కింగ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ అవుతుంది. మిగిలిన కూడా డ్రా చేయాలి కదా, అందుకని దీన్ని కొంచెం చిన్నగా డ్రా చేశాను. ఓకే, సో ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ఫుటింగ్ మార్కింగ్ ఇచ్చారు. సేమ్ ఇదే రకంగా ఇక్కడ ఇంకో ఫుటింగ్ మార్కింగ్ ఇస్తున్నాను. నెంబర్ 2 ఇక్కడ ఇంకోటి, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6. ఓకే, మొత్తం మీకు అన్ని 6 ఫుటింగ్స్ మార్కింగ్ ఇచ్చున్నాం అనమాట. ఇది మీకు సెంటర్ లైను. ఇక్కడ మీకు కాలం వస్తుంది ఫ్యూచర్లో. ఒక కాలం, 2 కాలం, ఇక్కడ కూడా చూసుకుంటే 3వ కాలం, 4, 5, 6, 7, 8, 9. ఇక్కడ మీరు చూసుకుంటే ఫుట్టింగ్ ఎక్స్కవేషన్ చేసిన ఏరియా మొత్తం మనకు ఆల్మోస్ట్ అంతా కవర్ అవుతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు జేసీబీ తెచ్చుకొని మొత్తం టోటల్ మీ ప్లాట్ ఏరియా అయితే ఉందో ఆ ప్లాట్ ఏరియా అంతా మన ఫుట్టింగ్ డెప్త్ నార్మల్గా 4 ఫీట్ 5 ఫీట్ ఉంటుంది. ఆ టోటల్ 4 ఫీట్ 5 ఫీట్ డెప్త్ ఎక్స్కవేషన్ చేసుకుంటే మనం బెటర్ ఉంటుంది అనమాట. మీకు ఈ ఫుట్టింగ్స్ కొంచెం దూరంగా ఉన్నాయనుకోండి, అప్పుడు సో సారీ గైస్, చిన్న ఇష్యూ అయింది. ఓకే, నౌ వి ఆర్ క్లియర్ ఐ థింక్ సో. ఇప్పుడు అందరి కోసం మళ్ళీ స్టార్టింగ్ నుంచి క్లియర్ కట్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌస్ కన్స్ట్రక్షన్లో సెంట్రల్ లైన్ మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు ఇంపార్టెంట్? ఈ సెంట్రల్ లైన్ మార్కింగ్లో కనుక ఏమైనా తప్పులు అయితే మొత్తం హౌస్ అంతా తప్పులు అవుతుంది. సెంట్రల్ లైన్ మార్కింగ్ మీరు పర్ఫెక్ట్ చేస్తేనే మీకు వాస్తునే పర్ఫెక్ట్ అవుతుంది. మీరు వాస్తు పర్ఫెక్ట్గా రావాలి అన్నా కానీ సెంట్రల్ లైన్ మార్కింగ్ చేయాలి. మీరు సెంట్రల్ లైన్ మార్కింగ్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న లేబర్ని కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వర్కర్ని కానీ తెచ్చుకోండి. ఎందుకంటే నార్మల్ ప్రొసీజర్లో మీరు చేస్తే పక్కాగా మీకు కాలమ్స్ అవుట్ అవ్వడము, లొకేషన్స్ అవుట్ అవ్వడము, ఇల్లు కొంచెం టిల్ట్ అవ్వడము, ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ వస్తాయన్నమాట. ఆ ఇష్యూస్ అన్నీ అవాయిడ్ చేయాలి అంటే మీరు ప్రాపర్గా ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ని తీసుకోవాలి. సో సెంట్రల్ లైన్ మార్కింగ్ చేయాలి అంటే ఫస్ట్ మన ప్లాట్ బౌండరీ మనకు కన్ఫర్మేషన్ ఉండాలి. ప్లాట్ బౌండరీ కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి బేస్ పాయింట్స్ అనేవి కొన్ని ఉండాలి. ఎట్లా అంటే అది ఎదర్ ప్లాట్ బౌండరీ పాయింట్ దగ్గర నుంచో లేదంటే మనం ఉన్న హద్దులు ఉంటాయి కదా, హద్దుల దగ్గర నుంచి మనం బేస్ పాయింట్ అనేది తెచ్చుకుంటాము. బేస్ పాయింట్ తెచ్చుకున్న తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనం ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఇది బేస్ పాయింట్ లైన్ ఇక్కడ డ్రా చేసుకున్నాం. ఆ బేస్ పాయింట్ లైన్ డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం మనము, వాటి పక్కన ఉన్న లైన్స్ ఇటు సైడు
లైన్స్ డ్రా చేయాలి. ఆ లైన్స్ డ్రా చేయాలి అంటే మనం ఏం మెథడ్ యూజ్ చేస్తాము, 3-4-5 మెథడ్ యూజ్ చేస్తాము. 3-4-5 మెథడ్ లేదంటే స్క్వేర్ టూల్. 3-4-5 మెథడ్ ఎందుకంటే మీరు కనుక పర్ఫెక్ట్ ట్రయాంగిల్ తీసుకుంటే దాంట్లో బేస్ 3, సైడ్ 4, డయాగోనల్ 5 వచ్చింది. ఈ 3-4-5 మెథడ్ యూజ్ చేసుకుంటే మీకు ఈ లైన్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఈ లైన్స్ పర్ఫెక్ట్ ఉంటేనే మీ బిల్డింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. సో 3-4-5 మెథడ్ యూజ్ చేసుకుంటారు. లేదు కొన్ని దగ్గర ఏం చేస్తారంటే ఈ స్క్వేర్ టూల్ని యూజ్ చేస్తారు. ఈ చిన్నది 2 feet by 3 feet ఉంటుంది ఆ స్క్వేర్ టూలు, ఇంకా 450 by 600 mm అట్లా కూడా ఉంటాయి. ఆ టూల్ని యూజ్ చేసుకొని మీరు బేస్కి ఎగ్జాక్ట్గా 90 degrees యాంగిల్ పెడతారనమాట. బేస్కి 90 degrees యాంగిల్ పెట్టుకొని అది ప్రాపర్ ఉందా లేదా చెక్ చేసుకుంటారు. ఓకే ప్రాపర్ వచ్చిన తర్వాత అక్కడ లైన్ డోర్ ఒకటి ఫిక్స్ చేస్తారు. సేమ్ మళ్ళీ ఇటు పక్కన చెక్కింగ్కి ఇటు, నెక్స్ట్ ఈ సైడు, అట్లా 4 సైడ్లు మీరు చెక్ చేసుకుంటే మీకు ఒక రెక్టాంగులర్ అనేది వచ్చేసింది. మీ ఏరియా అట్లా ఉంటే ఆ ఏరియా బేస్ చేసుకుని రెక్టాంగులర్ వచ్చింది. ఇప్పుడు ఈ రెక్టాంగులర్ వచ్చిన దానికి డయాగోనల్స్ చెక్ చేయాలి. ఓకే ఈ డయాగోనల్స్ మనం చెక్ చేసుకోవాలి. ఈ 3 రెక్టాంగులర్ కాబట్టి 2 డయాగోనల్స్ సేమ్ ఉండాలి. మీకు కనుక డయాగోనల్స్ కనుక సేమ్గా లేకపోతే మళ్ళీ రీమార్కింగ్ చేయాల్సి వస్తుంది. డయాగోనల్ కూడా చెక్ చేసుకుని 2 పర్ఫెక్ట్ అయితే అప్పుడు ఫుట్టింగ్ మార్కింగ్ వెళ్ళాలి. ఫుట్టింగ్ మార్కింగ్ ఎంత, సో సెంట్రల్ లైన్ నుంచి ఎంత మార్కింగ్ వస్తుంది అది చెక్ చేసుకొని దాని ప్రకారం వెళ్ళాలన్నమాట. వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, ప్రతి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి, ఒక్కరికైనా యూస్ఫుల్ అవుతుంది. మన ఫ్రీ వాట్సాప్ కమ్యూనిటీ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మన అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే జాయిన్ అవ్వండి. అంటే మరిన్ని కన్స్ట్రక్షన్ యూస్ఫుల్ వీడియోల కోసం ఇంజనీర్ ఆన్ సైట్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.